హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున లేవగానే ఏ హడావిడి లేకుండా సింపుల్గా ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే. ఈ దోశ అయితే చాలా హెల్తీ, పిల్లలకు పెడితే ఇంకా ఇష్టంగా తింటారు. స్పాంజ్లు ఎక్కువ ఉంటుంది. అయితే ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అటుకులు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. దాంట్లోకి మళ్ళీ ఏ కప్పుతో సన్న ఉప్మా తీసుకోవాలి. అదే సుజీ రవ్వ అంటారు కదా, అది ఒక కప్పు తీసుకోవాలి. హాఫ్ కప్పు దాకా అయితే పెరుగు తీసుకోవాలి. గట్టి పెరుగు, పుల్లటి అయితే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు చేసి పెట్టినాం అనుకో చాలా ఇష్టంగా తింటారు. అయితే వీటిని అన్నిటినీ కలిపేయాలి. కొద్దిసేపు అయితే నీట్గా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోండి. దాంట్లోకి వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. దాంట్లోకి కొద్దిగా తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం వాటర్ తక్కువైనా కాబట్టి మళ్ళీ తక్కువ కాకుండా ఉండడానికి ఇంకా కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అటుకులు చాలా హై ప్రోటీన్ కదా, అందుకనేసి అయితే అటుకులతో అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టాలి. చాలా హెల్దీ కదా. ఇప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసినాం అనుకో వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూపించి మరీ తింటారు ఫుడ్. మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేస్తారు. కానీ ఇలాంటి దోశలు చేసి పెట్టినామనుకో తినేసి అయితే వెళ్తారు కంపల్సరీ. పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే ఒక 15 మినిట్స్ అయితే కంపల్సరీగా రెస్ట్ ఇవ్వాలి. అంతలోపు మనం ఏం చేద్దామంటే టమాటా చట్నీ దానికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. ఆ టమాటా చట్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపించేస్తా. కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాల, కొత్తిమీర, తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెప్పలు, తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ తింటాం అనుకుంటే ఎండుమిర్చి అయితే ఒక ఎక్స్ట్రానే వేసుకోవాలి. మేము ఇక్కడ కారం తక్కువగా తింటాం కాబట్టి నేనైతే ఒక 4-5 వేసుకున్నా. దాంట్లోకి కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. ఒక 5 మినిట్స్ ఇట్లే మూత కప్పేసి పెట్టినాం అనుకో ఇంకా తొందరగా మగ్గుతుంది కదా అనేసి తొందరగా పెట్టేసిన. చూసిరా. నెక్స్ట్ అయితే తగినంత ఉప్పు వేసుకోవాలి. దాంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. దోశకైతే ఈ చట్నీ బాగా అనిపిస్తుంది. టమాటా చట్నీ బెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను నేను. పల్లి చట్నీతో కూడా బాగుంటుంది, కానీ దీనంత అయితే బాగుండదు. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకుంటే వేసుకోకండి, పర్లేదు. ఇలా అయితే ఫ్రై అవ్వనియాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మిక్సీకి అయితే వేసుకున్నాక పోసి వేసుకోవాలి. టేస్ట్ ఇక చట్నీ అనేది గట్టిగా చేసుకోవద్దు, టేస్ట్ అనేది బాగా రాదు. నార్మల్గా మనం కొద్దిగా పలసగా చేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా అయితే చట్నీ చేసుకోండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. దాంట్లోకి ఇక పోసేసుకోవాలి. మనం ఫస్ట్లో ఆయిల్లోనే ఫ్రై చేసినాం కాబట్టి పోసేసుకోకున్నా పర్లేదు, కానీ నేనైతే ఇక్కడ వేసుకున్నా. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇక్కడ చూసిరా, చట్నీ చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఈ చట్నీని అయితే ఇడ్లీతో కానీ రైస్తో కానీ తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, అది చూసిరా మంచిగా. ఇప్పుడైతే దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అయితే మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టినాం కదా, అది చూసిరా ఇక్కడ మెత్తగా అయిపోయింది. అటుకులు అనేవి చాలా మెత్తగా అయిపోయినాయి. దాన్ని అయితే మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నేనైతే ఇక్కడ పెద్ద జార్లోనే వేసుకుంటున్నా, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి మరీ చిన్న జార్లో వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ దోశ ప్యాటర్న్ లాగానే ఉండాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీకి అయితే పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కాకుండా కొంచెం గట్టిగా వచ్చింది కదా, అందుకనేసి నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ పల్చగా చేసుకున్నా. దోశ పిండిని అయితే ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ చేయాలి. దాంట్లోకి ఇప్పుడు నెక్స్ట్ అయితే ఒక ఈనో ప్యాకెట్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఒక కప్పు తీసుకున్నా కాబట్టి దానికి తగ్గట్టే ఒక ఈనో అయితే తీసుకున్నా. అందులో ఎక్కువ ఏమి ఉండదు. చూపించిన మొత్తం ఈనో ప్యాకెట్లో ఒక స్పూన్ అయితే ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నా. ఈనో యాడ్ చేసేటప్పుడు ఒకటేసారి వేసుకొని కలపడం కాదు, ఒక దగ్గర వేసేసి దాంట్లోకి అయితే కొద్దిగా నిమ్మరసం పిండేసి వేసుకోవాలి. నిమ్మరసం లేదనుకో కాచి చల్లార్చిన పాలు ఏమన్నా వేసుకున్నా అది కూడా బాగుంటుంది. ఇక్కడ చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. అప్పుడే మంచిగా దోశలు అనేటివి మంచిగా పొంగుతాయి.
ఇక ఈనో వేసుకున్నాక మనం మళ్ళీసారి మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇంకా వాటర్ తక్కువ అయితే కూడా వేసుకొని ఇప్పుడే కలుపుకోవాలి, తర్వాత వేసుకోనికే కుదరదు కాబట్టి. పిండిలో ఉప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఉప్పు వేసుకోవట్లేదు, మీ ఇష్టం, వేసుకున్నా పర్లేదు. ఎందుకంటే దోశలో మేము ఎప్పుడు ఉప్పు వేసుకొని తినం కాబట్టి దీమైతే దోశలో ఉప్పు వేయట్లేదు. నెక్స్ట్ అయితే దోశ ప్యాన్ వేసుకొని వేడి చేసుకోవాలి. మంచిగా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదా, మళ్ళీ ప్యాన్ అయితే హీట్ అయింది, దాంట్లోకి ఇక దోశ వేసుకోవాలి. దోశ వేసినట్టు తిప్పడం కాదు, జస్ట్ నార్మల్గా వీడియోలో చూపించే విధంగానే వేసుకోవాలి. అప్పుడే దోశ అనేది మంచిగా ఉంటుంది, ఫ్లఫీగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూసిరా మంచిగా బుడగలు బుడగలు వస్తున్నాయి కదా, అప్పుడే పర్ఫెక్ట్ వచ్చినట్టు మన దోశ. ఈ దోశనైతే 2 సైడ్స్ కాల్చుకోవద్దు, జస్ట్ 1 సైడ్ అయితే కాల్చుకోవాలి. ఈ హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవద్దు, జస్ట్ మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశను అనేది మంచిగా కాల్చుకున్నప్పుడు అయితే బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.